త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. రిజర్వేషన్ల ఖరారైనటువంటి వెంటనే నోటిఫికేషన్ రానుంది. ఈ తరుణంలో ఆశావాహులు ఇప్పటికే ముఖ్య నేతలను కలుస్తూ వాళ్ళని ప్రసన్నం చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీనపాక నియోజకవర్గం గిరిజన నియోజకవర్గంగా ఉంది. ఈ నియోజకవర్గం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ముగ్గురు మంత్రులు కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తల ముఖ్య సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా కానీ అందరూ రెడీగా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారు ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు. సో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం విషయానికి వస్తే పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సో పూర్తిగా అక్కడ పినపాక నియోజకవర్గంలో మొత్తంగా కూడా అక్కడ 7 మండలాలు అయితే పినపాక నియోజకవర్గంలో ఉన్నాయి. బురుగంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక, కరగూడెం, ఆళ్లపల్లి, అలాగే గుండాల, అలాగే ఈ 7 మండలాల్లో కూడా సో బురుగంపాడులో 18 గ్రామ పంచాయతీలు, అశ్వాపురంలో 24 గ్రామ పంచాయతీలు, మనుగూరులో 14 గ్రామ పంచాయతీలు, పినపాకలో 23 గ్రామ పంచాయతీలు, అలాగే కరగూడెం మండలంలో 16 గ్రామ పంచాయతీలు, ఆళ్లపల్లిలో 12 గ్రామ పంచాయతీలు, గుండాలలో 11 గ్రామ పంచాయతీలుగా అక్కడ పినపాక నియోజకవర్గంలో ఉన్నాయి. సో పినపాక నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా అక్కడ నుంచే బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పూర్తిగా పినపాక నియోజకవర్గంలో మొత్తంగా 6 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అలాగే 56 ఎంపీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు కూడా తెలంగాణ హైకోర్టు సూచనలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఈ ఎన్నికలు జరగాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హుకుం జారీ చేసిన పరిస్థితుల్లో పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయనే చెప్పాలి. సో ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభివృద్ధి పనులలో ముందుకు దూసుకుపోతున్నారు. సో ప్రధానంగా అక్కడ ఫైట్ ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక నియోజకవర్గం పూర్తిగా అది అతిపెద్ద ట్రైబల్ నియోజకవర్గంగా ఉంది. సో పూర్తిగా గిరిజన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా పూర్తిగా అక్కడ అభివృద్ధి పనులలో ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో ప్రధానంగా గడిచిన 10 ఏళ్లలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన రేగా కాంతారావు కూడా పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా అయితే కొనసాగుతున్నారు. సో ఇక్కడ స్థానిక సంస్థల పోరు ఏ విధంగా ఉండబోతుందో అన్న అనుమానాలు కూడా పూర్తిగా తావిస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కొన్ని వ్యతిరేక అంశాలైతే ప్రజల్లో ఉన్నాయి, కొన్ని ప్రతికూల అంశాలైతే అక్కడ లోకల్ ప్రజలైతే ఉన్నాయి. సో పూర్తిగా పినపాక నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో కలిపి దాదాపు 6 ఎంపీటీసీ స్థానాలు, అలాగే 56 జెడ్పీటీసీ స్థానాలు, 6 ఎంపీపీ స్థానాలకైతే అక్కడ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే వెలువడున్న పరిస్థితుల్లో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ వర్తింపచేసే విధంగా కూడా ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీసీ రిజర్వేషన్లు ఖరారు పక్కన పెడితే ఒక్కసారిగా అక్కడ అది పెద్ద ట్రైబల్ ఏజెన్సీ కాబట్టి ఎక్కువ ట్రైబల్ ఆశావాహులే కూడా అక్కడి నుంచి కూడా పూర్తిగా పోటీలో ఉండబోతున్నారన్న విషయాలైతే క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో పూర్తిగా ఇక్కడ ఏ విధంగా చూడొచ్చు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పూర్తిగా కాంగ్రెస్ అయితే ఎన్నికల్లో ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రజల్లోకి వెళుతూ 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తున్నాము, ఒక్కొక్క గ్యారెంటీ అమలు చేస్తున్నాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కానీ కింద మీద పడి ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తున్నామని ఇటు కాంగ్రెస్ చెబుతుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ప్రజల్లో ఉన్న 6 గ్యారెంటీల్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఈ అంశం మీద ప్రజల్లోకి వెళ్ళి స్థానిక సంస్థలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. సో ఇప్పటికే అక్కడ కేటీఆర్ టూర్ కూడా ఉంది. సో హరీష్ రావు కూడా మళ్ళీ పినపాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సో పూర్తిగా
పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే ఫైట్ ఉండబోతుంది. సో ఆ విధంగానే చూసుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సర్పంచ్ స్థానాలు కావచ్చు, అలాగే జెడ్పీటీసీ స్థానాలు కావచ్చు, ఎంపీపీ స్థానాలు కావచ్చు, ఎంపీటీసీ స్థానాలు కావచ్చు, ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీయే గెలుచుకుంటూ వచ్చింది. సో ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే గత ఎన్నికల్లో పూర్తిగా పాయం వెంకటేశ్వర్లు కూడా బీఆర్ఎస్ నుంచి నిలబడ్డారు. బీఆర్ఎస్లో పనిచేసిన అనుభవం కూడా పాయం వెంకటేశ్వర్లకు ఉంది. సో అదే పాయం వెంకటేశ్వర్లు 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన పరిస్థితి అక్కడ కనపడుతుంది. సో పూర్తిగా పినపాక నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో పూర్తిగా అంటే ఆళ్లపల్లి గుండాలకు సంబంధించి ఒకటే జెడ్పీటీసీ స్థానం ఉంటుంది. సో పూర్తిగా 6 జెడ్పీటీసీ స్థానాల్లో ఈ ప్రధానంగా ఈ పోటీ ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. పూర్తిగా 6 జెడ్పీటీసీ స్థానాలు ఏ విధంగా ఉంటుంటే బురుగంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక, కరకగూడెం, ఆళ్లపల్లి గుండాల 2 మండలాలు కలిపి ఒక జెడ్పీటీసీ స్థానంగా అక్కడ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా 56 ఎంపీటీసీ స్థానాలు కూడా అతి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో అక్కడ ఆశావాహులంతా కూడా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. సో ఆశావాహుల్లో టికెట్ మాకు కావాలంటూ కూడా ఇప్పటికే ముఖ్య కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా కలుస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో ముఖ్యంగా పినపాక నియోజకవర్గం విషయానికి వస్తే పూర్తిగా కూడా అటు వేరే వరంగల్ జిల్లాలకు అది దగ్గరగా ఉంటుంది. సో ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే సో పూర్తిగా ఈ పినపాక కాన్స్టిట్యున్సీ కూడా దాదాపు మహబూబాబాద్ లోక్సభ స్థానంలోకి వస్తుంది కాబట్టి అక్కడ మహబూబాబాద్ లోక్సభ నుంచి కూడా ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండడం కూడా కొంత కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవాలి. సో ఇక్కడ ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండబోతుంది. వేచి చూడాలి. సో ఈ 6 జెడ్పీటీసీ స్థానాలు కానీ అలాగే 56 ఎంపీటీసీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి ఆ పోటీ ఏ విధంగా ఉండబోతుంది, ఈసారి ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందన్న అంశాలు కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్న ఫైట్లో సో కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్న పాయం వెంకటేశ్వర్లు, అలాగే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రేగా కాంతారావు కూడా కొంత అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇద్దరు ఉన్నారు. సో ఆ ప్రజల్లో 6 గ్యారెంటీల్లో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంటే ప్రజలకు ఇస్తున్న పథకాలతోనే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో జిల్లాలో ఇప్పటికే 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు ఖమ్మం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలు కావచ్చు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలు కావచ్చు ముమ్మరంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ప్రజలకు ఏదన్నా లోటుపాట్లు ఉన్నా కానీ వెంటనే స్థానిక నాయకులతో ప్రజలు అక్కడ వాళ్ళకి ఏ సమస్యలున్నా తెలుసుకుంటున్నారు. సో బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రజలకి ఏవైతే పథకాలు రావట్లేదో ఆ పథకాలు వర్తింపజేసేలా బీఆర్ఎస్ కూడా ప్రజల్లోకి వెళుతున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో మొత్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ ఉండబోతుంది. అక్కడ బీజేపీ కూడా కొంత పోటీలో ఉంటామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీజేపీ, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు కూడా అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం నుంచి కూడా పోటీలో మేము కూడా ఉండబోతున్నామని ఇప్పటికే స్పష్టం చేశాయి. సో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులంతా కూడా ఆశావాహుల్ని వెతికే దిశగా గెలుపు గుర్రాలను వెతికే దిశగా ప్రధాన పార్టీలన్నీ అడుగులు వేస్తున్నాయనే చెప్పాలి. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి ఎక్కువ స్థానాలు గెలిచి అంటే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్న మండలాల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి 90% కంటే పైనే అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలను అన్నీ గెలుచుకొని గెలుచుకోవాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటనలో భాగంగా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పలు ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో పూర్తిగా వేచి చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువగా సీట్లు గెలుస్తుంది, ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక
నియోజకవర్గంలో ఉన్న 6 జెడ్పీటీసీ స్థానాలు అలాగే 56 ఎంపీటీసీ స్థానాల్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలో స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో ఇది స్థానిక సంస్థల మీద తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ, ఖమ్మం నుంచి.